గుడ్ మార్నింగ్ ఎవరివన్. ఇవాళ మనం ఏపీ కానిస్టేబుల్ సంబంధించి బయాలజీ గురించి మాట్లాడదాం. ఏ టాపిక్స్ చదివితే బయాలజీలో ఫుల్ వస్తాయి, అసలు బయాలజీ వెయిటేజ్ అనేది 15 మార్క్స్కి అనేది ఉంది. సో ఆ 15 మార్క్స్కి సంబంధించి ఏ టాపిక్స్ చదవాలనేది డిస్కస్ చేద్దాము. సో అందులో ఫస్ట్ వన్ వచ్చేసరికి మనకి మొక్కల ప్రత్యుత్పత్తి వ్యవస్థ అని ఉంటుందండి, ఓకేనా. రీప్రొడక్షన్ ఇన్ ప్లాంట్స్ అని ఉంటుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. ఖచ్చితంగా ప్రతి సంవత్సరము ఇందులో నుంచి మార్క్స్ వస్తున్నాయి. అట్లాగే మొక్కల్లో శ్వాసక్రియ, రెస్పిరేషన్ ఇన్ ప్లాంట్స్, మొక్కల్లో శ్వాసక్రియకు సంబంధించి కూడా బిట్స్ బాగా వస్తున్నాయి. ఈ టాపిక్ బాగా కాన్సన్ట్రేషన్ చేయండి. ఆ నెక్స్ట్ వన్ వచ్చేసరికి మొక్కల్లో రవాణా, ట్రాన్స్పోర్ట్ ఇన్ ప్లాంట్స్, మొక్కల వర్గీకరణ, క్లాసిఫికేషన్ ఆఫ్ ప్లాంట్స్, వృక్ష శరీర ధర్మశాస్త్రం, ప్లాంట్ ఫిజియాలజీ, మన పర్యావరణం, అవర్ ఎన్విరాన్మెంటు, విసర్జక పదార్థాలు, ఎక్స్లేటరీ సిస్టము, జంతువుల వర్గీకరణ, క్లాసిఫికేషన్ ఆఫ్ యానిమల్స్, జీవావరణము, బయోస్ఫియరు, జన్యుశాస్త్రం, జెనెటిక్స్. ఓవరాల్గా వచ్చేసరికి 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 ఈ 10 టాపిక్స్ అనేవి పర్ఫెక్ట్గా నేర్చుకుంటే మనం ఈజీగా 15 మార్క్స్కి ఫుల్ తెచ్చుకోలేం, కానీ ఈ 15 మార్క్స్కి అట్లీస్ట్ 12 మార్క్స్ అయినా సరే గెయిన్ చేసుకోవచ్చు. అంటే వీటి వెయిటేజ్ అసలుకి 12 to 15 మార్క్స్ ఉంటుంది. సరే ఇవి చదువుకుంటే సరిపోయిద్ది అనుకుంటే, ఇక హ్యూమన్కి సంబంధించి ఎప్పుడో ఒకసారి రేర్గా అడుగుతున్నటువంటి క్వశ్చన్స్ ఏంటి అంటే మనకి విసర్జన వ్యవస్థ. ఇది మనం మాట్లాడుకుంది ఏంటంటే మొక్కలకు సంబంధించినటువంటి పార్ట్స్. ఇదంతా కూడా మానవుని విసర్జన వ్యవస్థ కూడా బాగా చదువుకోవాలి. మానవుని విసర్జన వ్యవస్థ దానిలో నుంచి కూడా లాస్ట్ టైం ప్లిమ్స్కి మనకి మార్క్స్ అనేవి రావడం జరిగింది. ఇంకా కొంచెం లోపలికి వెళ్తే రక్త ప్రసరణ వ్యవస్థ కూడా కొద్దిగా బాగా చదువుకోండి. రక్త ప్రసరణ వ్యవస్థ. సో ఈ రక్త ప్రసరణ వ్యవస్థకు సంబంధించి కూడా మనిషికి సంబంధించినటువంటి హ్యూమన్కి సంబంధించిన బిట్స్ రావడం జరుగుతుంది. అలాగే సైంటిఫిక్ నేమ్స్, మనకి ఈ టైగర్ని ఏమంటారు, అట్లాగే ఈ వేప చెట్టుని ఏమంటారు, ఇలా ఉంటాయి కదా. వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. మ్యాక్సిమం ఇక్కడ మనం రాసుకున్నటువంటి ఏ 10 టాపిక్స్ అయితే ఉన్నాయో వాటి నుంచి 100% బిట్స్ వస్తున్నాయి. మరి ఇవన్నీ కూడా ఏ బుక్స్ చదివితే బాగా మార్క్స్ వస్తున్నాయి అని అడిగితే మనకి మెయిన్గా 10th క్లాస్ టెక్స్ట్ బుక్, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్, ఈ 3 బుక్స్ నుంచి మనం క్వశ్చన్ పేపర్ అనేది ప్రిపేర్ చేయడం జరుగుతుంది. మరి 10th క్లాసు న్యూ టెక్స్ట్ బుక్ ఉంది, ఓల్డ్ టెక్స్ట్ బుక్ ఉంది. అంటే 2014 నుంచి 24 వరకు ఒక టెక్స్ట్ బుక్ ఉంది. 2024 అంటే లాస్ట్ టైము టెక్స్ట్ బుక్ అనేది అప్డేట్ అయ్యి ఉంది. సో ఈ 2 టెక్స్ట్ బుక్స్ కంబైన్డ్గా చూసుకోవాలి. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ కూడా చూసుకోవాలి. మేజర్గా మనకి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ నుంచే బిట్స్ ఎక్కువ టెక్స్ట్ బుక్స్ నుంచి వస్తున్నాయి. మరి ఇవన్నీ ఇప్పుడు ఎక్కడ చదువుతాం సార్, అంత టైం లేదు కదా అంటే, మనకి మార్కెట్లో ఉన్న బుక్స్లో ఇంత ఇన్ఫర్మేషన్ లేదు, కానీ కొద్దో గొప్ప మనకి విన్నర్స్ పబ్లికేషన్స్ అని ఉందండి, ప్రసన్న హరికృష్ణ గారిది. ఆ విన్నర్స్ పబ్లికేషన్స్కి బయాలజీకి సంబంధించి బాగుంది. అది ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ బుక్స్ని బేస్ చేసుకుని ప్రిపేర్ చేసిన బుక్ కాబట్టి ఈ విన్నర్స్ పబ్లికేషన్స్ చదువుకుంటే ప్రస్తుతానికి మినిమం 15 మార్క్స్కి 10 మార్క్స్ అయినా సరే మనం తెచ్చుకోగలిగితే మనం రేసులో ఉన్నట్టే. చాలామంది ఏం చేస్తున్నారంటే ఈ బయాలజీ అనే టాపిక్ని వదిలేస్తుంటారు, మనకు అర్థం కాదు కదా అని. సో మీరు వదిలేసిన ఎన్ని మార్క్స్ అంటే 15 మార్క్స్, కనీసం అందులో 10 మార్క్స్ అయినా తెచ్చుకోగలిగితేనే వేరే వాళ్ళకి మనకున్నటువంటి వేరియేషన్ అనేది తెలుస్తుంది. ఓకేనా. ఆల్ ది బెస్ట్ ఎవ్రీవన్. మిగిలిన సబ్జెక్టులు కూడా ఇలాగే చెప్పడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ. మరిన్ని అప్డేట్స్ కోసం మనది యూట్యూబ్ ఛానల్ ఉందండి, గౌతమ్ అకాడమీ అని యూట్యూబ్ ఛానల్ ఉంది. అట్ ది సేమ్ టైము ఇన్స్టాగ్రామ్లో అయితే జాబ్స్ కెరియర్ అడ్డా అని ఉంది. సో దీనికి సంబంధించినటువంటి లింక్స్ అనేవి నేను కింద ఇస్తాను, కుదిరితే జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ.